వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి 30 రోజులైన సందర్భంగా సినీ నిర్మాత కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిని ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. రాష్ట్రంలో అనుకున్న కార్యక్రమాలన్నీ చకచకా చేసుకుంటూ రేవంత్ రెడ్డి ముందుకు పోతున్నారని వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారన్న ఆయన ప్రభుత్వం ఏర్పడి 2 రోజుల్లోనే 2 పథకాలు అమలు చేయడం కాంగ్రెస్ సీఎం రేవంత్ కే దక్కిందన్నారు. ఇలాంటి సీఎం దేశంలో ఎక్కడా లేరని అద్భుతమైన పాలన అందిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు బండ్ల గణేష్. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడి 30 రోజులైంది. ఈ 30 రోజుల్లో ప్రజలకు ప్రజాపాలన అంటే ఏందో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న కార్యక్రమాలన్నీ అద్భుతంగా చకచకా చేసుకుంటూ ముందుకు పోతున్న ఈ ప్రభుత్వంలో అనుకున్న రోజే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇచ్చిన మాట ప్రకారం అనుకున్నట్టే ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుండగానే ఇక్కడ ప్రగతి భవన్ అదే ఇప్పటి ప్రజాపాలన భవన్ గడిని బద్దలు కొట్టడం జరిగింది. 2 రోజుల్లోనే 2 కార్యక్రమాలు చేయటం, ఎన్నో అద్భుతమైన పథకాలు చేసుకోవటం, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రధానమంత్రితో పాటు ప్రతి మంత్రి దగ్గరికి పోయి మన రాష్ట్రం గురించి, మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడుకోవటం, ప్రతి ఒక్కళ్ళకి రాజకీయం చేయకుండా ప్రజాపాలన అంటే ఏంటో ప్రజలకు చేరువై ప్రజలకు న్యాయం ఎలా చేయాలో ప్రజల కోసం 20 గంటలు తప్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి ముఖ్యమంత్రి నాకు తెలిసి ఇంతకుముందు పరిపాలన అనుభవం లేకుండా మొట్టమొదటిసారి ఏ మంత్రి పదవి చేపట్టకుండా ముఖ్యమంత్రి పదవి చేపట్టి ప్రజలందరికీ చేరువై అద్భుతమైన పరిపాలన అందిస్తూ భారతదేశంలోనే ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుకి